అమృత శిల్పం 4వ భాగం. 3వ భాగంలో శరత్ ప్రమీలను కాదని వేరే అమ్మాయిని వివాహం చేసుకుని ఢిల్లీలో సెటిల్ అయిపోతాడు. దాంతో కుమిలిపోయిన ప్రమీల తల్లి ప్రోద్బలంతో సురేంద్రనాథ్ని వివాహం చేసుకుంటుంది. మంచివాడు అనుకున్న సురేంద్రనాథ్ సాడిస్ట్లా తేలడంతో ఆమె కృంగిపోతుంది. కథ కొనసాగుతుంది. సురేంద్రనాథ్ గారికి భార్య బ్రతికి ఉన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి. సురేంద్రనాథ్ గారి భార్య పేరు వర్ధనమ్మ. వాళ్ళకి ఒక్కతే కుమార్తె, పేరు పావని. పావని చాలా గారాబంగా పెరిగింది. అంటే తల్లి అనే చెప్పాలి. సురేంద్రనాథ్ గారికి లేని అలవాటు లేదు. ఆయనకి ఎక్కడ లేని ఆడవాళ్లతోనూ స్నేహమే. వాళ్ళు ఇంటికి వచ్చేసేవారు. వాళ్ళు రావటంతో వర్ధనమ్మ ఏడ్చేది. ఏమండి, నౌకర్లకు మన ఇంటి సంగతులు తెలియటం ఎందుకు చెప్పండి? మీ అలవాట్లు మానుకోకపోతే మానే. మీరు వాళ్ళని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళండి, ఇంటికి మాత్రం తీసుకురావద్దంటూ భర్త దగ్గర ఏడ్చేది. దాంతో అతను శివమెత్తినట్లు ఊగిపోయేవారు. వెంటనే ఆవిడ జుట్టు పట్టుకొని ఎడాపెడా వాయించేసి క్రింద పడేసి కాలితో వీపు మీద తన్నేవారు. ఆవిడ పొట్ట మీద తన్నేవారు. ఆవిడ బాధతో గిలగిల్లాడిపోతుంటే ఆయన పెళ్ళున నవ్వేవారు. తెలిసిందా నా సంగతి, జాగ్రత్త, మళ్ళీ అన్నావో చంపేస్తాను అంటూ ఆవిడ మూగగా కన్నీరు కార్చేది. పైకి ఆయన చాలా మంచివారుగా పేరు తెచ్చుకున్నారు. అందరూ ఆయన మంచితనాన్ని పొగిడేవారే. అసలు విషయం ఇంట్లో నౌకర్లకు తెలుసు. పైకనే ధైర్యం లేదు. పైకన్నారో వాళ్ళు ఆయన చేతిలో చచ్చిపోయారనే అర్థం. ఆయన నౌకర్లకి ఎప్పుడు ఎంత అడిగినా డబ్బిచ్చేవారు. ఈ విషయంలో ఆయన దేవుడు. రోజుకో ఆమె ఆ ఇంటికి వచ్చేది. ఆయన మేడ మీద ఉండి ఫోన్ చేస్తే ఆమె బయలుదేరి ఆ ఇంటికి వచ్చేది. ఆయన తన గదిలోనే ఉండేవారు. వర్ధనమ్మ హాల్లో ఉంటే ఆమె వచ్చి సురేంద్ర గారు ఉన్నారా అని అడిగేది. మేడ మీద ఉన్నారు, ఏం పని అని ఆవిడ అమాయకంగా అడిగితే ఆమె అదోలా నవ్వి వెటకారంగా హేళనగా చూస్తూ మేడ మీదకి వెళ్ళిపోయేది. గదిలో ఆయన ఆమె కిలకిల నవ్వుకుంటుంటే వర్ధనమ్మ మనసు బాధగా మూలిగేది. మేడ మీద నుండి ఒక్కసారి ఆయన భార్యని పిలిచేవారు. అయిష్టంగా వెళ్ళేది. పిలిచినప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ కొడతారని ఆవిడ భయం. ఆయన మంచం మీద పడుకుని ఉంటే వచ్చిన ఆమె ఆయన గుండెలపై వాలిపోయి ఉండేది. అక్కడ నిలబడలేక అసహ్యంతో ముఖం తిప్పేసుకునేది ఆవిడ. ఆమె లేవబోయేది. ఉండండి పాపం, మీ పతివ్రత వచ్చింది, మనల్ని ఇలా చూస్తే వెళ్ళి మంటల్లో దూకేయగలదు అని పకపక నవ్వేది. లేవడానికి ప్రయత్నించడమే కానీ లేచేది కాదు. ఆయన ఆమెను లేవనీయకుండా 2 చేతులతో గుండెలు కానించుకుంటూ చస్తే పీడాపోయే, ఎప్పుడు నా ఎదుట ఏడుస్తూనే ఉంటుంది, ఏడుపు ముఖం అదీను. లేవకు, ఇలాగే ఉండు, నువ్వు నాకు ఇచ్చిన ఆనందం సుఖం అది నాకు ఈ జన్మలో ఇవ్వలేదు అంటూ ఆమెకు చెప్తూ భార్య వైపు తిరిగి ఐస్ క్యూబ్స్ కావాలి, తీసుకురా అని చెప్పేవారు. వర్ధనమ్మ కుమిలిపోతూ వెళ్ళి ఐస్ క్యూబ్స్ పట్టుకుని ఆ గదిలోకి వెళ్ళేదావిడ. ఆ సమయంలో అయినా ఆమె ఒకరినొకరు పెనవేసుకుపోయి మరో లోకంలో ఉండేవారు. భగవంతుడా, ఈ కళ్ళతో ఈ పాపాలను చూడమనా ఈ కళ్ళు నాకిచ్చావు? నాకు ఈ కళ్ళే వద్దు, నన్ను గుడ్డిదాని చేయి తండ్రి అంటూ కుమిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోయేది. ప్రతిరోజు ప్రతి రాత్రి ఆవిడ నరకం అనుభవించేది. తండ్రి తీరు అది. కూతురు పావని ఇంటి దగ్గర ఉండేది కాదు. ఎక్కడికో షికార్లకు వెళ్తుండేది. ఎవరి స్కూటర్ మీద అయినా ఎవరి కారులో అయినా సరే వచ్చేది. ఆమెకు అమ్మాయిల కంటే మగవాళ్లే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళిపోయేది వాళ్లతో. ఆ రోజు సురేంద్రనాథ్ గారు బిజినెస్ మీద ఏ ఊరో వెళ్ళారు. ఆయన 4 రోజుల వరకు రానని చెప్పారు. పావని వెంట ఒక అబ్బాయిని తీసుకొచ్చింది. ఎవరోలే ఫ్రెండ్ అని ఆవిడ సరిపెట్టుకుంది. పావని కోసం ఎవరో వస్తే ఆమెను కూర్చోమని వర్ధనమ్మ కూతురు గదిలోకి వెళ్ళి తలుపు తీసింది. అంతే, ఆవిడ నిర్ఘాంతపోయింది. పావని అతన్ని అల్లుకుపోయి ఉంది. అర్ధనగ్నంగా ఇద్దరూ మంచం మీదున్నారు. ఛీ, తన కూతురా అనుకుని అసహించుకుంటూ వెనుతిరిగి వెళ్ళిపోయింది. దుఃఖం గుండెల్లో దాచుకుంటూ వచ్చిన అమ్మాయికి చెప్పింది. పావని ఇంట్లో ఉందనుకున్నాను, లేదు అని అంటూ ఆవిడ చిన్నగా నవ్వింది. ఆ అమ్మాయి అదోలా చూసి ఉందని చెప్పారు అంది మెల్లగా. వచ్చి మళ్ళీ వెళ్ళిందట, నాకు తెలీదు అందావిడ. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆవిడ సోఫాలో కుప్ప కూలిపోయింది. కొంతసేపటికి అతను వెళ్ళిపోయాడు. ఆవిడ అక్కడ ఉందన్న విషయమే అతడు పట్టించుకోలేదు. వర్ధనమ్మ కోపంగా కూతురు గదిలోకి వెళ్ళింది. పావని, ఏమిటి మమ్మీ తాపీగా ప్రశ్నించింది. ఎవరే అబ్బాయి? నా ఫ్రెండు. అదే అడుగుతున్నాను. పేరు అజయ్. ఎవరబ్బాయి? ఏం చదువుకున్నాడు? ఈ వివరాలు నీకు తెలుసా? నాకు తెలియవు మమ్మీ అంటూ నవ్వింది. ఏం తెలియకుండా ఆ అబ్బాయిని ఎలా ప్రేమించావు? అడిగింది ఆవిడ కోపంగా. ప్రేమ? పావని కొత్త మాట ఏదో విన్నట్టుగా ప్రశ్నించింది. అవును, ఆ అబ్బాయిని ఎలా ప్రేమించావు? ఎలా పెళ్లి చేసుకుందామనుకున్నావు? మీ నాన్నగారికి ఏం చెప్పాలి అందావిడ. ఏమిటి మమ్మీ నీ మాటలు? నాకేం అర్థం కావటం లేదు. ప్రేమ ఏమిటి, పెళ్ళేమిటి?
నువ్వు మరి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వివరాలన్నీ తెలుసుకోకపోతే ఎలా? పెళ్ళా? నేనా? అతన్నా? అంటూ పకపగా నవ్వి, ప్రేమ, పెళ్ళి ఈ పదాలంటే నాకు చిరాకు. డాడీ ఎవరిని చూసి పెళ్లి చేస్తారో అదే నా ఇష్టం. అమెరికాలో డాక్టర్ సంబంధం చూస్తున్నారుగా, చూడని. మరి ఆ అబ్బాయి? అందావిడ తెల్లబోతూ. వాడి ముఖం, వాడితో నాకు పెళ్ళా? అందంగా ఉన్నాడు. సరే, ఈరోజు సరదాగా గడుపుదాం అని ఇంటికి తీసుకొచ్చాను అంది పావని. ఆవిడ అయోమయంగా చూస్తూ అంది, పావని, నీకు ఇంకా చిన్నతనం పోలేదు. నిన్ను నువ్వు ఆ అబ్బాయికి అర్పించుకున్నప్పుడే నువ్వు అతనికి భార్యవైపోయావమ్మా అంది. పో మమ్మీ అంటూ నవ్వి, నేను నా శరీరం ఇచ్చింది వీడికొక్కడికే కాదు, నా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చాను. మగవాడికి ఈ శరీర సుఖం క్షణికానందం ఎలాగో స్త్రీకి అంతే. ఈరోజు అజయ్తో గడిపాను. ఈ అజయ్ రేపు విమలతో గడుపుతాడు, ఆ తర్వాత కమల. నేను ఈరోజు అజయ్తో గడిపితే రేపు శంకర్తో, ఆ తర్వాత ఉదయ్తో. అంతే మమ్మీ. ఈ వయసులో ఈ ఆనందం అందరం పంచుకోవాలి. మడి అంటూ కూర్చోవటం మూర్ఖత్వం. అదంతా పాత పద్ధతులు. ఈ తరం ఇది తరం మారింది. అందాన్ని, వయసుల్ని, సొగసుల్ని అందరికీ పంచిపెట్టాలి, అందరికీ అందివ్వాలి. అదే ఆనందం అంటూ చెప్తోంది పావని. ఆవిడ మరి వినలేకపోయింది. అక్కడ నిలబడలేక వెళ్ళిపోయింది. పావని ఒకరోజు గణేష్ ఇంటికి తీసుకొచ్చింది. అతనితో ఆ రోజంతా గడిపింది. అతను తృప్తిగా వెళ్ళిపోయాడు. మర్నాడు జగదీష్ని తీసుకొచ్చి గదిలో గడిపింది. మూడవ నాడు ఒక్కతే ఇంటికొచ్చింది. ఆమె మనసు అంతా చికాకు చికాకుగా ఉంది. ఆమెకు తోడుగా ఆ రోజు ఎవ్వరూ రాలేదు. ఆమె అందచందాలకి లొంగకపోవటం కాదు, వాళ్లకి ఆమెకు సమయం కుదరలేదు. పావని చిరాకుగా పడుంది ఆ రోజంతా. అమ్మాయికి ఈరోజు తోడు ఎవ్వరూ లేనట్టున్నారు అనుకుంది. నౌకరు ఒకడు కొత్తగా పనిలో జాయిన్ అయ్యాడు. 25 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు. చురుకైనవాడు, తెలివైనవాడు, చాలా మంచివాడు. పనిలో చేరి 10 రోజులే అయింది. వర్ధనమ్మ కూతురుకు చెప్పి కారులో గుడికి వెళ్ళింది. పావని మనసంతా అదోలా అయిపోతోంది. ఈరోజు ఎవ్వరూ రాలేదు. ఎలా గడపడం? ఒళ్ళంతా అదోలా అనిపిస్తోంది. ఎవరో ఒక తోడు కావాలి. తోడు లేందే ఈరోజు బ్రతకలేదు. మనసు, శరీరం పోరు పెడుతున్నాయి. సందీప్ని రమ్మని ఫోన్ చేస్తే ఆ ఆలోచనకి హుషారుగా మంచం దిగి గది తలుపులు తీసుకుని వెళ్ళింది. గోవిందు వచ్చి, అమ్మాయి గారు కాఫీ తెమ్మంటారా అని అడిగాడు వినయంగా. ఒక క్షణం ఆగి అలా చూసింది. నల్లగా ఉన్న వయసులో ఉండటంతో గోవిందు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. కండలు తిరిగిన బలమైన చేతులు, వెడల్పుగా ఉండే ఛాతీ. గోవిందు అలాగే నిలబడ్డాడు. ఆమె చెప్పే జవాబు విని కాఫీ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్టు. అందంగా ఉన్న గోవిందును చూడగానే ఆమె మనసులో మరో ఆలోచన మెదిలింది. ఆమె ఆలోచనకు సంబరపడిపోతూ, నేనింకా స్నానం చేయలేదు, బాత్రూంలో నీళ్ళు రావటం లేదు, కొంచెం చూడు అంది తను పక్కకు తప్పుకొని. గోవిందు తల ఊపి బాత్రూంలోకి వెళ్ళి చూడసాగాడు. ధార సన్నగా పడుతోంది. ఫోర్స్ మీద పడటం లేదు, చూడు అంటూ గదిలో నుండే అరిచింది. అలాగేనండి అన్నాడు. పావని నవ్వుకుంటూ తలుపు చప్పుడవ్వకుండా గడియవేసి మంచం దగ్గరగా వచ్చింది. నైటీ తీసేసి మంచం క్రిందకు విసిరుకొట్టి దుప్పటి కప్పుకొని పడుకుంది. గోవిందు గదిలోకొస్తూ బాత్రూమ్ తలుపు వేసి, నీళ్ళొస్తున్నాయండి అంటూ చెప్పాడు. గోవిందు అంటూ పిలిచింది దుప్పటలా కప్పుకునే. ఏమిటి అన్నట్టు అలా చూశాడు. ఆ పుస్తకం ఇటివ్వు అంది తల దగ్గరున్న టేబుల్ వైపు చూపిస్తూ. అతను తీసి ఆమె చేతికి అందిస్తున్నాడు. అబ్బా అంది కళ్ళు నులుముకుంటూ. ఏమైందండి అన్నాడు కంగారు పడుతూ. కంట్లో నలక పడింది, కాస్త ఊదు అంది. కొంచెం తటపటాయించాడు. అబ్బా గోవిందు కోపంగా అంది. చప్పుల దగ్గరకొచ్చి ఆమె కంట్లో పడిన నలకని ఊదడానికి ఆమె ముఖం మీదికి వంగాడు. అదే సమయంలో పావని తను కప్పుకున్న దుప్పటి అంచును కాలి బొటన వేళ్లతో పట్టి చప్పున కిందికి లాగేసింది దుప్పటంతా. అంతే, ఒక్కసారి షాక్ తిన్నట్టు అలా ఉండిపోయాడు. ఒంటి మీద నూలుపోగు లేకుండా బంగారు బొమ్మలా మంచం మీద పడుకొని ఉంది. యవ్వనంలో ఉన్న గోవిందు క్షణంసేపు కళ్ళు తిప్పుకోలేకపోయాడు. కళా నిజమా అన్నట్టు ఆమె వైపు అలా చూశాడు. వెంటనే గిరుక్కున వెనుదిరిగాడు. పావని చెయ్యి చాపి అతని చేతిని గట్టిగా పట్టుకుని పకపకా నవ్వింది. అమ్మాయి గారు భయంగా చూశాడు. ఎందుకు భయం అంటూ అతన్ని మంచం మీదికి లాక్కుంది. గోవిందుకి ఎక్కడలేని ధైర్యం ముంచుకొచ్చింది. బలంగా ఆమెను చుట్టేశాడు. అతడి చేతుల్లో కరిగిపోయింది తృప్తిగా. మర్నాడు సురేంద్రనాథ్ గారు వచ్చేశారు. పావని ఎవ్వరిని ఇంటికి తీసుకురావడం లేదు. ఆమె మాత్రం ఎక్కడికో చోటుకి వెళ్ళిపోతూనే ఉంది. గోవిందు పావని ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురుచూడసాగాడు. వారం రోజులైనా పావని అతన్ని తన గదిలోకి పిలవనేలేదు. అతని వైపు ప్రత్యేకంగా నవ్వుతూ చూడనూ లేదు. నౌకర్లందరిలాగే అతన్ని చూడసాగింది. సురేంద్రనాథ్ గారు వచ్చేశారు కదా, తండ్రికి ఈ విషయం తెలుస్తుందేమో అని భయపడి ఉంటుంది అనుకున్నాడు గోవిందు.
పావని కలల అలల్లో తేలిపోతోంది. అందగాడైన కేశవ్తో పరిచయమైంది. పావనిని అతను తన రూమ్కి రమ్మన్నాడు. పొంగిపోతూ టైంకి స్నానం చేసి బాత్రూముల నుండి వచ్చింది. నౌకర్ని టీ తెమ్మని చెప్పింది. స్నానం చేసి నైటీ వేసుకుంది. అద్దం ముందు కూర్చొని తలదువ్వుకుంటోంది. చెప్పిన నౌకర్ కాఫీ తీసుకురాలేదు. గోవిందు టీ పట్టుకొచ్చాడు. అతను లోపలికొస్తూ తలుపు గడియ వేశాడు. అది గమనించలేదు ఆమె తొందరలో. టీ అన్నాడు గోవిందు ఆమె వైపు మైమరిచి చూస్తూ. ఆమె ఎవరు టీ తెచ్చారో గమనించలేదు. అక్కడ పెట్టి వెళ్ళు అంది. అతడు టీ టేబుల్పై పెట్టి వెళ్ళలేదు. ఆమె వైపే చూస్తూ నిలబడ్డాడు. తిరిగి చూస్తుందని ఆశపడ్డాడు. గోవిందు అక్కడున్నాడని కూడా గమనించలేదు. ఆమె అందచందాలని చూసి అతడిలో నిగ్రహం సడలిపోయింది. వెనకపాటుగా వెళ్ళి ఆమెను 2 చేతులతో చుట్టేసి ఆమెను మాట్లాడనివ్వలేదు. 2 చేతుల మీద లేవనెత్తి మంచం మీద పడేసి అతను మంచం మీద పడ్డాడు. వదులు అంటూ గింజుకుంది. కోపంగా అరిచింది. అతను వదల్లేదు. నన్ను ఆపకండి, పిచ్చెత్తిపోతున్నాను ఈ 4 రోజులు అంటూ ఆమె నైటీ లాగేశాడు. పావనికి కోపం ముంచుకొచ్చింది. కేశవ్ దగ్గరికి వెళ్దామనుకుని తయారవుతుంటే ఈ నౌకర్ వెధవ తన శరీరం దోచుకుందామని చూస్తాడా? ఎంత పొగరు, ఎంత ధైర్యం అనుకుని కోపంతో మండిపడుతూ ఎక్కడ లేని బలం ఉపయోగించి గోవిందుని ఒక్క తోపు తోసి పనివాడివి పనివాడిలా ఉండంటూ కళ్ళెర చేసి తిట్టింది. గోవిందు క్షణం నోట మాట రానివాడిలా అలా ఉండిపోయాడు. పావని నైటీ వేసుకుని తలుపులు తీసుకుని బయటికి పరిగెత్తింది. అదే సమయంలో సురేంద్రనాథ్ గారు ఇంటికొచ్చారు. వస్తూనే కూతురు పరుగులు కేకలు చూసి ఏమిటి అని అడిగారు. చూడు డాడీ అంటూ తండ్రిని చుట్టేస్తూ గోవిందు తన గదిలోకొచ్చి తనని బలాత్కరించబోయాడని చెప్పింది. కూతురు మాటలు వినటంతో ఆయనకి కోపం ఆగలేదు. ఫలితం గోవిందు ఆయన చేతిలో చావు దెబ్బలు తిని సొమ్మసిల్లి పడిపోయాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయబోయారు ఆయన. అతడి తల్లిదండ్రులకి కబురు చేసి చెప్పారు. మొత్తం కుటుంబాన్ని నరికి పారేస్తాను, నా కూతురి మీద చెయ్యేస్తాడా, ఎంత ధైర్యం అంటూ గోవిందు తండ్రిని కూడా కొట్టబోయాడు. అతడు ఆయన కాళ్ల మీద పడిపోయాడు. క్షమించండి అయ్యగారు అంటూ. కొడుకును అతడు కూడా కొట్టాడు, తిట్టాడు. వెధవ, ఎక్కడా పని దొరక్కపోతే ఇక్కడ పెట్టాను, అయ్యగారు ఉద్యోగం ఇచ్చారు, ఇట్లాంటి వెధవ పని చేస్తావా? మనం కాల్వల్లో పురుగుల్లాంటి వాళ్ళం, వాళ్ళు తినగా పారేసిన మెతుకులు తిని బ్రతికేవాళ్ళం. అమ్మాయి గారి గదిలోకి వెళ్తావా? ఎంత ధైర్యం రా నీకు, నీ బతుకేంటి, నువ్వేంటి, అమ్మాయి గారి అంతస్తేమిటి అంటూ కొడుకుని మళ్ళీ కొట్టి చావబాదాడు. గోవిందు తల్లి కొడుకు చేసింది తప్పు కాదని అనలేదు. కొడుకుని ఆ అయ్యగారు భర్త కలిసి చావబాదుతుంటే కన్నతల్లిగా కళ్ళతో చూడలేక కుమిలిపోయింది. గోవిందు ముక్కు నుండి నోటి వెంట రక్తం కక్కసాగాడు. ప్రాణం పోతున్నట్లుగా, మళ్ళీ స్పృహ తప్పుతున్నట్లుగా అనిపిస్తోంది. తండ్రి అతన్ని అలాగే ఇంటికి రిక్షాలో వేయించుకుని లాక్కుపోయాడు. గోవిందుని అలా కొడుతుంటే పావని తనకేం పట్టనట్టు అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయింది. ముస్తాబై కారులో వెళ్ళిపోయింది. నిజమేమిటో వర్ధనమ్మకు తెలుసు. పైకి ఏమంటుంది, కూతురికి చెడ్డ పేరొస్తుంది. మనసులో కుమిలిపోయింది. అన్యాయాన్ని ఖండించే ధైర్యం లేక. 4 రోజుల తర్వాత తెలిసింది గోవిందుకి అసలేం బాగోలేదని. అతడికి గుండెలపై బలంగా దెబ్బ తగిలింది. హాస్పిటల్కి తీసుకెళ్దామనుకుంటున్నారు. గోవిందుకి అవమానంతో బ్రతకాలనిపించలేదు. నిజం చెప్తే ఎవరూ నమ్మరు. నమ్మని నిజాన్ని బయటపెట్టడం అంత తెలివి తక్కువ తనం మరొకటి ఉండదు. అందుకే ఆలోచించి హాస్పిటల్కి వెళ్ళిన తను బ్రతికి తిరిగి రావటం జరగలేదు. సురేంద్రనాథ్ గారికి, పావనికి, వర్ధనమ్మకి తెలిసింది గోవిందు ఆత్మహత్య చేసుకున్నాడని. వర్ధనమ్మ బాధపడింది తప్ప పావని పట్టించుకోలేదు. ఈ మాటు చాటుమాటుగా గుప్పమంది. ఫలితం అమెరికాలో ఉంటున్న డాక్టర్కి ఈ విషయం తెలిసిపోయింది. అమ్మాయి బుద్ధి మంచిది కాదని పెళ్లి చేసుకోవడానికి అయిష్టత తెలిపాడు. పావని విచారించలేదు, పట్టించుకోలేదు. సురేంద్రనాథ్ గారు కూతురికి మరో సంబంధం వెతికారు. డార్జిలింగ్లో అతను డాక్టర్ కిషోర్. అతనితో పావనికి సంబంధం నిశ్చయం చేశారు. 4 రోజులలో పెళ్ళై వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. సురేంద్రనాథ్ గారికి వయసు పెరగటం వలన స్త్రీలతో స్నేహం రాను రాను మెల్లగా తగ్గించసాగారు. ఇంటికి ఎవరైనా వస్తున్నా మునుపటిలా అంత ఎక్కువ మంది రావటం లేదు. వర్ధనమ్మ ఆరోగ్యం పాడై మంచం పట్టింది. ఆయన్ని పట్టించుకునేవారు కాదు. డాక్టర్ వచ్చి మందులిచ్చి వెళ్ళేవాడు. అయినా తగ్గలేదు. అలా ఆవిడ మంచం మీద 2 నెలలుంది. ఓ రోజు రాత్రి ఆవిడ ప్రాణం వదిలింది. ఆయన పెద్దగా విచారించలేదు. భార్య చనిపోయినా రోజులు గడుస్తున్నాయి. అలానే రాను రాను ఆయన అలవాట్లు మరీ తగ్గిపోనారంభించాయి. డార్జిలింగ్ వెళ్ళి కూతుర్ని చూసొస్తుండేవారు. దగ్గరి బంధువుల అబ్బాయి నాగేంద్రను ఉద్యోగంలో వేశారు. అతనంటే ఆయనకు నమ్మకం. ప్రమీలను మొట్టమొదటిసారి చూడగానే ఆయన ఆలోచనలు చెలరేగసాగాయి. పెరిగిన వయసు మళ్ళీ తరిగిపోయి మదిలో కోరికలు తలెత్తసాగాయి. ప్రమీలను డబ్బుతో లొంగదీసుకుని అట్టే పెట్టుకుందామనుకున్నాడు.
శరత్ని పెళ్లి చేసుకోబోతుందని తెలిసి ఆ నిర్ణయం మార్చుకొని పెళ్లి చేసుకుందామనుకున్నారు. మరో కారణం కూడా ఉంది. మొదటి భార్య నుండి మగ సంతానం లేదు. రెండవ పెళ్లి చేసుకుంటే వంశోద్ధారకుడు పుట్టొచ్చు అనుకున్నారు. ఆ ఆశతో పెళ్లి చేసుకున్నారు. చాకచక్యంతో శరత్ని ప్రమీలకు దూరం చేశారు. శరత్ చెల్లెలికి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న అతనికి డబ్బు ఆశ పెట్టి కొంత డబ్బు సురేంద్రనాథ్ గారు ఇచ్చి సీతకు అతనికి పెళ్లి జరిపించారు. ఈ విషయం శరత్కి అతని తల్లిదండ్రులకి తెలీదు. శరత్కి అక్కడ పెద్ద ఉద్యోగం రావడానికి డబ్బు కట్టించి వాళ్లతో మాట్లాడి శరత్కి పెద్ద ఉద్యోగం వచ్చినట్టు, అతని తండ్రికి అక్కడ ఉద్యోగం వచ్చినట్టు ఏర్పాటు చేసి శరత్ కాలు కదిపే అవకాశం, పెదవి విప్పి మాట్లాడే అవకాశం కలగనివ్వకుండా సీత ఆడపడుచుతో పెళ్లి జరిగిపోయేలా చేసి శరత్ కుటుంబం ఢిల్లీలో సెట్ అయిపోయేటట్టు చేశారు. అతి చాకచక్యంతో ఎవ్వరికీ తెలియకుండా. శరత్కి ప్రమీలను మోసం చేసే ఉద్దేశం లేదు. డబ్బుకి ఆశపడలేదు. పెద్ద ఉద్యోగానికి ఆశపడలేదు. చెల్లెలు సీత ఆడపడుచుని పెళ్లి చేసుకోకపోతే సీత జీవితం కష్టాల పాలవుతుంది. వాళ్ల మాట తను వినకపోతే అని అయిష్టంగానే పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ ప్రమీలకు తెలియవు. అందరిలాగే డబ్బుకి అమ్ముడు పోయాడు. తనని నమ్మించి మోసం చేశాడని ఏడ్చింది, బాధపడింది. చేసేది లేక సురేంద్రనాథ్ గారిని పెళ్లి చేసుకుంది. ఆ రోజు ఆయన గదిలోకి ప్రమీల రాబోతోంది. సురేంద్రనాథ్ గారు అద్దం ముందు కూర్చుని సెంటు రాసుకుని తలదూవుకుంటుంటే ముడతలు పడిన ముఖం, నెరిసిన జుత్తు, బట్టతల ఆయన్ని వెక్కిరించి నవ్వినట్లయింది. పిచ్చివాడ, ప్రమీల అందాల భరిణ నిన్ను ఇష్టపడుతుందా? తాళి కట్టావని తలవంచిన మనసు నీకు అర్పిస్తుందా? చాలు చాలు, చాటు స్నేహాలు పెంచుకుని సుఖపడదు అంటూ హెచ్చరించింది ఆయన అంతరాత్మ. దాంతో ఆయన మనసు దెబ్బతింది. వెళ్ళి మంచం మీద పడుకుండిపోయారు. ప్రమీల ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు. మర్నాడు అలాగే జరిగింది. ఆయన ముసలితనం ఆయన్నే వెక్కిరించింది. మళ్ళీ మంచం మీద పడుకుండిపోయారు. మూడవ నాడు ఆయన మనసు ఆగలేదు. అద్దం దగ్గరికి వెళ్ళలేదు. అటు చూడలేదు. ప్రమీలను దగ్గరకు తీసుకున్నారు. ప్రమీల ఆయన దగ్గరకు తీసుకుంటే ఆయన కోరిక తీరుస్తుంది, లేకపోతే అలా ఉండిపోతుంది. దాంతో ఆయన మనసులో సంఘర్షణ బయలుదేరింది. ప్రమీలను తను దగ్గరకు తీసుకుంటుంటే ఉత్సాహం, సంతోషం చూపించటం లేదు, సిగ్గుపడటం లేదు. యాంత్రికంగా క్షణాలు గడుపుతుంది అంతే. తనంటే ఆమెకు ఇష్టం లేదు. ముసలి ఆయనతో శరీర సుఖాలని పంచుకొని ఆనందించటమా అని కదూ ఆమె మూగవేదన. అంతే. ఆమెకు శరత్తో మిగతా చాలామందితో గడిపింది. అందుకే తనంటే ఆమెకి ఇష్టం లేదు. అందుకే ఆమె అంటే రోజురోజుకి పగ, కక్ష రేగుతున్నాయి. ఆమెకు ఈడు జోడు తను కాలేడు. ఆమెను లొంగతీసుకోగలిగిన మనసుని లొంగతీసుకోవటం కష్టం. ఆయన ఆలోచించుకోసాగారు. ప్రమీల మీద ఏదో కోపం, ఎందుకో తెలీదు, కసి, కక్ష. ఎలా ఆమెను అందచందాలని రూపుమాపాలా అని ఆయన మనసులో ఏదో ఆలోచించుకుని ప్రమీలను తాకటం మానేశారు. 10 కళ్లతో ఆమెను గమనిస్తూనే ఉన్నారు. అడుగడుగున ఆమెను అనుమానిస్తూ హింసిస్తూనే ఉన్నారు. ప్రమీల మాట పైకి రాకుండా గదిలోనే మగ్గిపోతూ తనలో తాను కుమిలిపోయేది. అలా 3 నెలలు గడిచిపోయాయి. ప్రమీల కొంట్లో బాగుండలేదు. ఏం తిన్నా అరగక వాంతైపోసాగింది. ఆమెకు నెల తప్పిందని తెలుసుకున్న మరుక్షణం ఆయనకు ఆనందం ఒకవైపు, ఆవేశం, అనుమానం ఒకవైపు తినేసాగాయి. ప్రమీల కడుపులో పెరుగుతున్న బిడ్డ తన బిడ్డ, లేక అలా నమ్మిస్తుందా? తనకు తెలియకుండా ఎవరితో సంబంధం పెట్టుకుంది? నౌకర్లతోనా, మరెవరితో? ఆయన మనసులో ఉండటం లేదు. ఆయనలో అనుమానం రోజురోజుకి దెయ్యంలా తయారవసాగింది. ప్రమీలను ఆ రోజు దగ్గరకు పిలిచి అడిగారు. నిజం చెప్పు, నీ కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డ ఎవరి బిడ్డ అంటూ. ఆ మాటకు విస్తుపోయింది. ఏవండి అంది వినలేనట్టుగా చెవులు మూసుకుంటూ. ఓహో, పతివ్రతా శిరోమణి బయలుదేరింది. సతీ అనసూయవా, సావిత్రివా? నిజం చెప్పు, నీ బిడ్డకు తండ్రి ఎవరు? ఎవరితో సంబంధం పెట్టుకున్నావు? నేను మగ సంతానం కోసం పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఎవరికో కన్న బిడ్డను ఈ ఆస్తికి వారసుని చెయ్యలేను. చెప్పు. ఏవండి అంది కన్నీళ్లతో. ఆమెకు దుఃఖం తన్నుకొస్తోంది. ఆ మాటలు భర్త నోటి నుండి భరించలేకపోతోంది. నిజం చెప్పంటూ ఆమె జుత్తు పట్టుకొని మెలితిప్పాడు. బాధతో గిలగిల్లాడిపోయింది. చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? మన పెళ్ళి అయిన ఇన్ని నెలలు మనం దగ్గరైంది 2-3 సార్లు. అటువంటిది నువ్వు తల్లి కావటం ఆశ్చర్యం. నిజం చెప్పు, చెప్పకపోతే చంపేస్తానంటూ జుత్తు పట్టి మళ్ళీ మెలితిప్పుతూ చెయ్యి కూడా మెలితిప్పసాగారు. అమ్మా అంది బాధతో విలవిల్లాడిపోతూ. నిజం చెప్తున్నానండి. నా శరీరం అర్పించుకున్నది మీకే, మీకు తప్ప ఎవ్వరికీ నా శరీరంపై అధికారం లేదండి. నన్ను నమ్మండి. నువ్వు కన్నపిల్లవా అంటూ నవ్వి, ఆ శరత్గాడు నీ అందాలను చూడలేదా? ఇంకెవరితో నువ్వు కులకలేదా? చెప్పు అంటూ ఆమె చెంపలు ఇష్టం వచ్చినట్టు వాయించేశారు.
ప్రమీల పెదవి కదపలేదు. చెప్పు, నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ బిడ్డ అంది కన్నీళ్లతో. ఇంకా అబద్ధాలా అంటూ జుత్తు పట్టి ఒక్క తోపు తోసి కింద పడేసి జోడు కాలితో ఆమె గుండెలపై బలంగా నొక్కారు. అమ్మా అమ్మా అంటూ బాధతో గిలగిల్లాడిపోయింది. ఆయన పకపక నవ్వారు. ఇప్పుడైనా చెప్తావా? ఆమెలో ఎముకలు పటపటా విరిగిపోయినట్టయ్యాయి. గుండెల్లో నొప్పి కదల్లేకపోయింది. ఆ క్షణంలో ఆమె ఏమైపోతుందో ఆమెకే తెలియలేదు. అలా వారం రోజులు విడవకుండా ప్రమీలను హింసిస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పటం లేదని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయనలో ఏదో రాక్షసత్వం బయలుదేరింది. ప్రమీల నిద్రపోతోంది. టైం మధ్యాహ్నం 2 గంటలైంది. ఆయన బ్లేడ్ తీసుకున్నారు. ఆమె దగ్గరగా వెళ్ళారు. అంతే, ఆమె ఒక్కసారి ఉలిక్కి పడింది. వెంటనే ఆమె వెర్రి కేక వేసింది. రక్తం బడబడా కారిపోతోంది. సురేంద్రనాథ్ గారు అలా నిలబడ్డారు. ఆమె తొడపై చీర చటుక్కుని తొలగించి తొడ మీద బ్లేడ్తో చర్రుమని కోశారు. బాధతో విలవిల్లాడిపోయింది. సురేంద్రనాథ్ గారు మళ్ళీ ఆలోచించారు. ప్రమీలను ఇంకా హింసించాలి అన్న ఉద్దేశంతో డాక్టర్కి ఫోన్ చేశారు. ఆ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ కాదు, కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన ఓ కుర్ర డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ వెంటనే వచ్చేశాడు. సురేంద్రనాథ్ గారు ఫోన్ చేశారని, అతనితో ఆయన ప్రమీలను భార్యని చెప్పకుండా మా ప్రమీలకు కాలి మీద గాయమైందని గదిలోకి పంపించారు. అతను లోపలికి ప్రవేశించాడు. ఆయన తలుపులు దగ్గరగా వేసి కిటికీలో నుండి రహస్యంగా చూడసాగారు. ప్రమీల కాలు పట్టుకొని బాధతో మంచం మీద కూర్చుంది. రక్తం ధారలు కడుతోంది. ఆమెకు కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఎవరో ఏమిటో గ్రహించే స్థితిలో లేదు ఆ బాధలో. డాక్టర్ కంగారుగా ఆ గాయమంతా తుడిచి మందు వేసి కట్టుకట్టి ఆమెకు ఇంజెక్షన్ చేశాడు. మీరు రెస్ట్ తీసుకోండి, కదలొద్దంటూ చెప్పి వెళ్ళాడు. ఆమెకు ఆ బాధలో ఎవరో ఏమిటో తెలియటం లేదు. సిగ్గనిపించలేదు ఆ క్షణంలో. తర్వాత నిద్ర పట్టేసింది. ఆ రోజంతా లేవలేకపోయింది. మర్నాడు కూడా మంచం దిగలేకపోయింది. ఆయన ప్రమీల దగ్గరగా వచ్చి అదోలా నవ్వుతూ, నీ తొడ మీద గాయమైతే కట్టుకట్టింది ఎవరో తెలుసా అడిగారు. ఒక్క క్షణం అలా చూసింది. అప్పుడు గుర్తొచ్చింది. లేడీ డాక్టర్ చేత కాకుండా మగ డాక్టర్ చేత తొడ మీద అయిన గాయానికి కట్టు కట్టించుకున్నావు అంటే నువ్వెంత పతివ్రతవో తెలుస్తూనే ఉంది అన్నారు. ఆమె అలా చూస్తూ ఉండిపోయింది. వాడు మంచి వయసులో ఉన్నాడు. నీకు గాయమైందని గాయాన్ని చూసి కట్టుకట్టాడా? తలుపులు దగ్గరకు వేసేసి నీ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? నీ శరీరమంతా, నీ అందమంతా 1000 కళ్ళతో చూశాడా? మళ్ళీ ఈరోజు వస్తాను అన్నాడా? వచ్చి చెప్పు, ఏమన్నాడు అన్నారు. ఆమె కన్నీళ్లతో తల వంచుకుంది. ఆ రోజు డాక్టర్ వస్తే కట్టు కట్టించుకోనంది. అతను వచ్చాడని తెలిసి ఆయన ఒప్పుకోలేదు. ఆ డాక్టర్ చేత కట్టు కట్టించుకోకపోతే చంపేస్తాను, నీ పుట్టింటికి తరిమేస్తాను అని బెదిరించడంతో సగం చచ్చి మంచం మీద అలా పడుకుంది. రోజు సురేంద్రనాథ్ ఆమె దగ్గరే ఉండేవారు. కట్టు కడుతుంటే ఆయనలో ఏదో కక్ష, ఆవేశం, కోపం ముంచుకు రాసాగాయి. అలా చూడసాగారు అతను కట్టు కడుతుంటే. డాక్టర్ వెళ్ళిపోయాక మళ్ళీ సాధింపులు మొదలు. వాడిని తొడగాయానికి కట్టు కట్టడానికి వచ్చాడా, లేక నీ అందాలు చూడ్డానికి వచ్చాడా? అతడి దృష్టి ఆయన చెప్తున్నారు. అంతే. ప్రమీల వినలేకపోయింది. చెవులు మూసుకుంది. ఆ డాక్టర్ని రావద్దు అని ఏడ్చి మొత్తుకుంటుంటే ఆయన మరోలా కోప్పడుతున్నాడు. డాక్టర్ చేత కట్టు కట్టించుకుంటుంటే మరోలా అంటున్నారు. ఆ రోజు డాక్టర్ కట్టుకట్టి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత కట్టు తీసేశాడు. ఆమె లేచి నడవగలుగుతోంది. ఆ రోజు డాక్టర్ వచ్చి వెళ్ళిపోయాక సురేంద్రనాథ్ గారు ప్రమీలతో అన్నారు, డాక్టర్ నీకు అంత నచ్చాడా? ఆమె తలుంచుకుంది. అతడు గాయం చూస్తున్నప్పుడు నీ పైట పక్కకు తొలగింది. జాకెట్ హుక్ ఊడింది. ఆ జాకెట్లో నుండి ఆయన చెప్తూనే ఉన్నారు. ప్రమీల సిగ్గుతో అవమానంతో వినలేకపోతోంది. నిన్ను నీ అందాన్ని తినేసేటట్టు చూస్తున్నాడు. నేనక్కడ లేకపోతే నిన్ను అమాంతం చేతుల మీద లేవనెత్తుకొని మంచం మీద పడేసి అంటూ ఆయన చెప్తూనే ఉన్నారు. డాక్టర్ చేతిలో ప్రమీల ఎంతో సుఖం అనుభవిస్తూ ఎంతో తీయదనాన్ని పంచుకుంటుందో. ఆ డాక్టర్ ఆమె శరీరాన్ని, ఆమె అందాన్ని అతను అనుభవించలేదు. ఆయన ప్రమీలకు వివరంగా చెప్తూ మాటలతో హింసిస్తూ కుళ్ళ పొడిచి చంపసాగారు. ఆ మాటలతో వినలేక, విని భరించలేక కృంగిపోయి కుళ్ళిపోసాగింది తనలో తాను. రోజులు గడుస్తున్నాయి. ప్రమీల తల్లి వచ్చి చూసింది. తల్లితో కూడా తన భర్త ఇంత దుర్మార్గుడు అని చెప్పలేదు. చెప్పినందువలన ఏం లాభం? తల్లి ఏడుస్తుంది, బెంగ పెట్టుకుంటుంది, సుఖం ఉండదు. అందుకే ఏం చెప్పలేదు. ప్రమీలకు 5వ నెల వెళ్ళి 6వ నెల వచ్చింది. సురేంద్రనాథ్ గారు ఏదో ఊరు వెళ్ళటానికి ప్రయాణమవుతున్నారు. పెళ్ళైన దగ్గర నుండి ఆయన ఏ ఊరు వెళ్ళటం లేదు. సురేంద్రనాథ్ గారు ఆలోచించి తను ఊరు వెళ్ళటం తెలిస్తే ప్రమీల మరెవరితో అయినా స్నేహం పెంచుకుంటుంది. తను వెళ్ళక తప్పదు. కూడా తీసుకుని వెళ్ళటం ఇష్టం లేదు. అందుకే ఆమెను ఇక్కడే ఉంచేసి వెళ్ళాలి.
తన పని పూర్తి చేసుకుని ఫ్లైట్లో మర్నాటికి వచ్చేయాలి అనుకుని గదిలో జగ్తో మంచినీళ్ళు కొన్ని స్వీట్స్ ఉంచి ప్రమీలను గదిలో ఉంచి తలుపు తాళం వేసేసి ఊరు వెళ్ళారు. ప్రమీలకు ఆకలి వేస్తుంటే స్వీట్స్ తిని మంచినీళ్లు తాగింది. ఆ రోజుతో స్వీట్స్ అయిపోయాయి. మంచినీళ్లు కొద్దిగా ఉన్నాయి. ఆకలి వేస్తోంది. నీరసం ముంచుకొస్తోంది. తినటానికి ఏం లేదు. కడుపంతా రాయిలా అనిపిస్తోంది. ఏమైపోతానో, తినకపోతే కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏమవుతుందో అని భయపడసాగింది. సురేంద్రనాథ్ గారు వెళ్ళి 2 రోజులైంది. రాలేదు. కిటికీలో నుండి ఎవ్వరినీ పిలిచే అవకాశం లేకుండా తలుపులు రాకుండా వేసేశారు. మంచినీళ్లు కూడా లేవు. ఏం చేస్తుంది? కడుపులో వికారం బయలుదేరసాగింది. భరించలేకపోతోంది. కళ్ళు చీకట్లు కమ్మసాగాయి. బాత్రూంలో నీళ్లున్నాయి. ఏం చేస్తుంది? కళ్ళ నీళ్లు గిరగిరా తిరిగిపోయి దుఃఖం ముంచుకొస్తోంది. మనిషికింత అనుమానమా? ఆయన లేకపోతే మరో మనిషితో స్నేహం పెంచుకుంటానన్న ఆయన ఉద్దేశం ఎంత నీచంగా ఆలోచించారు. భార్యని అర్థం చేసుకోలేని మనిషి. తన కడుపులో పెరుగుతున్నది ఆయన బిడ్డ. ఆయన తన బిడ్డనే తిండి లేక మాడుస్తున్నారా? కడుపులో బిడ్డ తిండి లేక ఏమైపోతుందో వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మా, అమ్మా, నాకు ఆకలేస్తోంది. నేను చచ్చిపోతున్నానమ్మా. నాకు ప్రాణం పోతోంది. నేను బ్రతకను. అమ్మా, అమ్మా, నాకు ఆకలేస్తుంది అంటూ చిన్నపిల్లల రాగం తీస్తూ ఆ గదిలోనే ఏడవసాగింది. ఆమె ఏడుపు ఎవరికి వినిపిస్తుంది? నిజంగా ఆ ఏడుపు కన్నతల్లికే వినిపించి ఉంటే ఆ తల్లి గబగబా వచ్చి కూతురికి ఇంత అన్నం పెట్టదా? అమ్మా, నా ప్రాణం పోతోంది, మాట్లాడలేకపోతున్నానంటూ ఏడుస్తే లేచి ఓపిక తెచ్చుకొని బాత్రూంలోకి వెళ్ళి సింక్ దగ్గర దోసిలి పట్టి కడుపు నిండా నీళ్లు తాగి గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. సురేంద్రనాథ్ గారు ఊరు వెళ్ళి 4 రోజులైంది. ఆయన రాలేదు. ప్రమీల ఓపిక తెచ్చుకుంటూ శక్తి కూడా తీసుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి కడుపు నిండా మంచినీళ్లు తాగి ఆకలి తీర్చుకుంటోంది. అయినా కళ్ళు తేలిపోయి కాళ్ళు నేల మీద ఆనటం లేదు. ఏమైపోతుందో ఆమెకే తెలియటం లేదు. కడుపంతా రాయిలా బిగబట్టి ప్రాణం పోతున్నట్టుగా ఉంది. లేచి బాత్రూం వైపు వెళ్ళబోయింది. 2 అడుగులు వేసింది. మరి ఓపిక లేక కదల్లేక అలా నిలబడిపోయి మళ్ళీ శక్తి అంతా కూడదీసుకుంటూ 1 అడుగు వేసింది. కళ్ల ముందు చీకట్లు కమ్మేసి గది అంతా గిర్రున రంగుల రాట్నంలా తిరిగిపోసాగింది. ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని ఆలోచించేలోపే ప్రమీల నిలబడ్డ చోటనే కూలిపోయింది స్పృహ తప్పి. సురేంద్రనాథ్ గారు ఊరు నుండొచ్చారు. ప్రమీల ఎలా ఉందో అని భయపడుతూనే తాళం తీశారు. ఆమె గదిలో బాత్రూమ్ గుమ్మానికి దగ్గర కింద స్పృహ తప్పి పడుంది. వెళ్ళి కంగారు పడుతూ దగ్గరకు వెళ్ళి ప్రమీల, ప్రమీల అంటూ పిలిచారు. ఆమె పలకలేదు. చచ్చిపోయిందా అని భయం కూడా వేసింది. నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చల్లాడు. మెల్లగా కదిలింది. కళ్ళు విప్పి మాత్రం చూడలేదు. ప్రమీల అంటూ పిలిచారు. లే, ఇటు చూడు, నేను వచ్చేసాను, లే అంటూ ఆమెను చేతుల మీద లేవరెత్తి మంచం మీద పడుకోబెట్టారు. ఆమె కళ్ళు విప్పి నీరసంగా చూసి తిరిగి కళ్ళు మూసేసుకుంది. సురేంద్రనాథ్ గారు వెంటనే హార్లిక్స్ తెప్పించి ఆమెకు పట్టించారు. తాగి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంది. కొద్దిసేపట్లో భోజనం తెప్పించారు. ప్రమీల లేని శక్తి కూడదీసుకుని ఆవురావురమంటూ నోట్లో కుక్కేసుకోసాగింది. నోట్లో ఉన్నది ఇంకా నమిలి మింగకుండానే మళ్ళా నోట్లో ముద్దలు పెట్టేసుకోవటం అలా చూడసాగారు. మంచి ఆకలి మీదుంది, పైగా గర్భవతి అనుకున్నారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. జాలి కలగలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గది తలుపు తాళం వేసుకుని వెళ్తుండేవారు. వచ్చాక తీసేవారు. ఈలోగా ఎవరితో మాట్లాడడానికి లేదు, భోజనం చేయడానికి లేదు. సురేంద్రనాథ్ గారు ఏ ఊరికి వెళ్ళలేదు. ఊళ్ళోనే పనుండి ఎక్కడికైనా వెళ్తే అంతే. ప్రమీలకు నెలలు నిండాయి. ఈరోజు రేపో కాన్పొస్తుంది అన్నట్టుగా ఉంది. 4 రోజుల తర్వాత ప్రమీలను హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో 3 రోజులు ఉండిపోయింది. ఆపరేషన్ చెయ్యాలి అనుకుంటుండగా ఆమె ప్రసవించింది. కొడుకు పుట్టాడు ఆమెకు. సురేంద్రనాథ్ గారు బాబుని చూశారు. ఆయన అనుమానాలు అన్నీ పటాపంచలైపోయినట్టుగా బాబు అచ్చుగుద్దినట్టు సురేంద్రనాథ్ గారి పోలికల్లో ఉన్నాడు. ఆయన కొడుకుని చూసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. కొడుకునెత్తుకుని ముద్దులాడేశారు. తనకి పావని, బాబు, పిల్లలు, తన వంశానికి వారసుడు పుట్టాడని మురిసిపోయారు. భార్య వైపు చూశారు. ప్రమీల కళ్ళు ఆనందంతో మిలమిలా మెరుస్తున్నాయి. ఆమె వైపు అపురూపంగా చూశారు. ప్రమీల అంతకుముందు పడ్డ బాధలన్నీ ఆ క్షణంలో మర్చిపోయి భర్త వైపు ఆనందంగా చూసింది. ప్రమీల హాస్పిటల్ నుండి బాబుని తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఆ రోజు ఆ ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. నామకరణ మహోత్సవం అందరినీ పిలిచారు. పెద్ద హడావుడితో సందడితో పెళ్లిలా జరిగింది. బాబు పేరు నరేంద్రనాథ్ అని పెట్టారు. వారం రోజులు గడిచిపోయాయి. బాబుకి నెల పూర్తి అవ్వలేదు. ప్రమీల బాబుని పక్కలో పడుకోబెట్టుకొని పాలిస్తోంది. ఆ గదిలోకి వస్తూ సురేంద్రనాథ్ గారు చూశారు. ఆ దృశ్యం
గుర్తుకొచ్చి ఆయనలో తిరిగి తుఫాన్ బయలుదేరసాగింది. ప్రమీల బుద్ధి మంచిది కాదు. ఆ తల్లిపాలు తాగి తన కొడుక్కి అవే బుద్ధులబ్బితే ఆలోచిస్తున్నారు. ఆయన అంతరాత్మ పక్కున నవ్వినట్టయింది. ఆమె ఎంత నీ భార్య అని నువ్వు అనుకున్నా ఆమె యవ్వనంలో ఉంది. వృద్ధుడైన నిన్ను భర్తగా గౌరవిస్తుందనా నీ ఉద్దేశం? ఈ బాబు నీ బిడ్డ కావచ్చు. రేపు మరొకరితో స్నేహం పెంచుకొని మరో బిడ్డను కని నీ బిడ్డ అని చెప్తుంది. అప్పుడు నువ్వు నమ్ముతావు అంటూ నొక్కి చెప్పింది అంతరాత్మ. అవును నిజమే, నేనిప్పుడేం చెయ్యాలి అనుకున్నాడు ఆయన కృంగిపోతూ. నీ భార్యకు దూరంగా ఉండు. ఆమెతో కలిసి కాపురం చెయ్యకు. ముఖ్యంగా నీ బిడ్డకు ఆమెను పాలు పట్టనివ్వకు. దూరంగా ఉంచి పెంచు. ప్రమీల బ్రతికి ఉండి మరొక మగాడితో సంబంధం పెట్టుకునే కంటే ఆమె చనిపోతే మంచిది. ఆమెకై ఆమె ఆత్మహత్య చేసుకునేటట్టు చెయ్యి. సురేంద్రనాథ్ గారిలో మళ్ళీ అనుమానపభూతం ఆవరించింది. ప్రమీల నుండి తన బిడ్డను దూరంగా ఉంచడం కోసం ఆమెను ఏదో విధంగా హింసించి ఆమెకై ఆమె చనిపోయేటట్లు చెయ్యాలి అనుకుంటూ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయనకు భార్య అంటే అయిష్ట ఏర్పడిపోయింది. ఏదో కసి, కోపం, కక్ష బయలుదేరింది. సురేంద్రనాథ్ గారు తలుచుకున్నదే తడవుగా మణెమ్మ అన్న ఆమెని వెంటబెట్టుకొచ్చారు. ఆవిడకు 45 సంవత్సరాల పైనుంటాయి. నల్లగా, పొడవుగా, ఒళ్ళుగా ఉంది. ఎప్పుడూ కిళ్ళి బుగ్గన ఉంటుంది. మనిషిని చూడగానే ఆవిడంటే ఎవరికీ మంచి అభిప్రాయం కలగదు. బాబుని మణెమ్మ తీసుకుని వేరే గదిలోకి వెళ్ళిపోయింది. విషయం భర్త నోటి నుండి వినగానే ప్రమీల కుప్పకూలిపోయింది. ఆయన కాళ్ల మీద పడి ఏడ్చేసింది. పాలు తాగే పసివాడిని తల్లికి దూరం చేయకండి. పోని బాబుకి ఆయాగా నన్నుండనివ్వండి. తల్లి అని చెప్పకండి. డబ్బా పాలు పడితే బాబుకి పడవంటూ బ్రతిమాలుకుంది. దండం పెట్టింది. ఆయన వినలేదు. బాబుని ప్రమీల కళ్ళకి చూపించనివ్వటం లేదు. ప్రమీల గదిలో కుమిలిపోసాగింది. నాగేంద్ర ప్రసాద్ ఎప్పుడైనా సురేంద్రనాథ్ గారితో లోపలికి వస్తుంటాడు. ఆ తరువాత ఆఫీస్లోనే ఉంటాడు. అతను మునుపటిలా ఆమెతో అంత ఎక్కువగా మాట్లాడడం లేదు. మనిషి అదోలా తయారయ్యాడు. ఆమె తన బాధల్లో అంతగా పట్టించుకోలేదు. ఆ రోజు సురేంద్రనాథ్ గారి గదిలో పడుకుని ఉన్నారు. మణమ్మ పూర్వపు చెనుపుతో ఆయన గదిలోకి వెళ్ళి తలుపులు మూసింది. ఆయన ఆవిడ్ని చూసి బాబు పడుకున్నాడా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగారు. ఆయన ప్రశ్నకు ఆవిడ పక్కున నవ్వుతూ, నాకు ఆకలి ఎక్కువ, మీకు మీ భార్య అంటే ఇష్టం లేదు. మీ ఆకలి తీర్చేవాళ్ళు ఎవరు నేను కాక అంది. ఆయన అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నారు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు నాకు ఆ కోరికలు లేవు అన్నారు మెల్లగా. మీరు అలాంటే మాత్రం నాకు కోరికలుండవా అంటూ పక్కలో దూరిందావిడ. ప్రమీల మణెమ్మ భర్త గదిలోకి వెళ్ళటం చూసింది. ఈర్ష్య పడలేదు, కోపం రాలేదు. ఆయన సంగతి తనకక్కర్లేదు. తన బిడ్డ ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? దొంగతనంగా బాబు పడుకున్న గదిలోకి వెళ్ళింది. బాబు పడుకొని నిద్రపోతున్నాడు. అమాంతం ఎత్తుకుని ముద్దులాడేసింది. బాబు ఏడ్చాడు. గుండెలు కదుముకొని తన పాలివ్వసాగింది. బాబుకి పాలిస్తూ ఆనందంతో మురిసిపోసాగింది. కొద్దిసేపటికి మణెమ్మ రాక్షసులా వచ్చి ఆమె ఒడిలో ఉన్న పిల్లాడిని కర్కశంగా లాక్కుంది. ఏమండి, మీకు పుణ్యం ఉంటుంది. బాబు పాలు తాగుతున్నాడు. నేను మీ బిడ్డ లాంటిదాన్ని. ఏమండి, ఆడదాని పరిస్థితి మీకు అర్థమవుతుందంటూ ఆవిడ కాళ్ల మీద పడిపోయింది. నీ మాటలు వింటే నా ఉద్యోగం ఊడుతుంది అంది కోపంగా. ఆయనకు చెప్పకండి అంది బ్రతిమాలుతూ. మణెమ్మ ఆలోచించింది. ఏమనుకుందో ఏమో. ఆయన వెళ్ళని, నీ పాలే బాబుకు పడదు గాని అంటూ చెప్పి ప్రమీలను ఆమె గదిలోకి పంపేసింది. ఆవిడ మాటలు విని ప్రమీల మరోలా అనుకొని మురిసిపోయింది. తన బిడ్డ తన పాలు తాగితే చాలు అని. మణెమ్మ మర్నాడు ఉదయం బాబు కోసం కొంటున్న పాలు ఎవ్వరూ చూడకుండా ఆవిడ తాగేసి పాల సీసా పట్టుకుని ప్రమీల గదిలోకి వెళ్ళింది. బాబు ఏడుస్తున్నాడు, పాలకు టైం అయింది అందావిడ. ప్రమీల సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ బాబును తీసుకురమ్మంది. దానికి ఆవిడ మూతి విరుస్తూ, ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఈ సీసాలోకి పిండి నేను తీసుకెళ్ళి పడతాను అంది. ప్రమీల ఏడ్చింది, బ్రతిమాలుకుంది బాబుని తీసుకురమ్మని. ఎవ్వరూ చూడకుండా తను చూస్తాను అంది. ఆవిడ వినలేదు. ఇంతకు నీ పాలు బాబుకిస్తావా లేదా అడిగింది కోపంగా. ప్రమీల సగం చచ్చిన దానిలా సీసా అందుకుంది. మణెమ్మ ఆమె వైపు చూసింది. క్షణంసేపు కళ్ళు తిప్పుకోలేకపోయింది. ఆమె అందాలు చూసి చూపులు తిప్పకుండా అలాగే చూస్తూ అంది, ఇంత అందం, యవ్వనం ఈ ముసలివాడి పాలైంది. అదే మరొకరయ్యి యవ్వనంలో ఉండుంటే నీ అందం జుర్రేసుకుందురు. ఆడదాన్నైనా నాకే మతిపోతుంది అంది మెల్లగా గొంతు తగ్గించి. ప్రమీల మాట్లాడలేదు. మౌనంగా సీసా అందించింది. 2 రోజులు గడిచాయి. ప్రమీల ప్రమేయం లేకుండా మణెమ్మ ఆ గదిలోకి వచ్చి బాబుకు ఆకలైనప్పుడు ఆవు దగ్గరకు వెళ్ళి పాలు పిండినట్లుగా ఆమె పాలు తనే సీసాలోకి పిండి తీసుకుని వెళ్ళేది. ఒక్కోసారి ప్రమీల విసురుగా కోపం తెచ్చుకుంటే ఆమె జుత్తు పట్టి లాగి చెంపలు వాయించి మరీ పాలు పిండి తీసుకుపోయేది. ప్రమీలకు ఇది మరీ నరకంగా తయారైంది. ప్రమీలకు మణెమ్మ చేతిలో దెబ్బలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ఏమన్నా ఎదురు తిరిగితే సురేంద్రనాథ్ గారితో మరో విధంగా చెప్పేది.
చూడండి బాబు, గదిలోకి నాకు తెలియకుండా వెళ్ళి పాలు ఇవ్వబోతోంది అంటూ ఆ మాటలు విని ప్రమీలను చావబాదేవారు. ఇంకా నెల కాలేదు, పచ్చి బాలింతరాలు ఆమె. మణెమ్మ సురేంద్రనాథ్ గారికి చాడీలు చెప్పసాగింది. ప్రమీల ఆరోగ్యం మళ్ళీ క్షీణించసాగింది. ఆమె చనిపోతే అంటూ ఆయన ఆలోచించసాగారు. సురేంద్రనాథ్ గారు ప్రమీల గదిలోకి వెళ్ళారా రాత్రి. ప్రమీలకు కాన్పు కష్టమైన కారణంగా 3 నెలలు రెస్ట్ తీసుకోమంది డాక్టర్. భర్త కోరిక వింటూనే ఆమె భయపడింది. ఆయన వినలేదు. బలవంతంగా ఆయన కోరిక తీర్చుకున్నారు ఆ రోజు. ప్రమీల విలవిల్లాడిపోయింది. తెల్లవారి ఆమెకు ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది. లేడీ డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షించింది. విషయం విని రుసరుసలాడిపోయింది. అంత ఆపుకోలేని కోరికలా అని అంటూ తిట్టి తగిన చికిత్స చేసి వెళ్ళింది. ప్రమీల మంచం మీద నుంచి లేవలేకపోతోంది. ఆ టైంలో సురేంద్రనాథ్ గారు బాబుని తీసుకుని డార్జిలింగ్ వెళ్ళిపోయారు. ఆమెకు తెలీదు. తర్వాత తెలిసి కుమిలిపోయింది. బిడ్డ కోసం కలవరించి ఏడ్చింది. ఆయన నెల తర్వాత వచ్చారు. భర్తను పట్టుకొని ఏడ్చింది. నా బిడ్డ ఎక్కడా అంటూ. ఆయన చెప్పలేదు. దాంతో ఆమె భర్తకు ఎదురు తిరిగింది. ఆమెలో ఆవేశం, కోపం కట్టలు తెంచుకుంది. కడుపున పుట్టిన బిడ్డ దూరం అవటంతో పిచ్చి ఆవేశంతో ఊగిపోయింది. భర్త చొక్కా పట్టుకొని గట్టిగా గుంజి, చెప్పండి, నా బిడ్డను ఎక్కడ దాచారు, బిడ్డను తీసుకురాకపోయారో అంటూ అరిచింది. ప్రమీల కోపం చూసి ఆయన మండిపడ్డారు. భార్యను కిందికి ఒక్క తోపు తోసి కింద పడేసి కాళ్లతో కుమ్మేశారు. పీక నొక్కి చంపబోయారు. నౌకర్లొచ్చి అడ్డుకున్నారు. ఆయన కోపం ఆగలేదు. అక్కడున్న కత్తి తీసుకున్నారు. ప్రమీల భయంతో వణికిపోయింది. అప్పటికి నౌకర్లందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆయన చేతిలో ఈరోజు చావు తప్పదు అనుకుంది. లేవటానికి వీల్లేకుండా ఉంది. కత్తి పైకి గుండెల్లో దించబోయారు. కొంచెం పక్కకు తిరిగింది. కత్తి నేల కానుకొని చేతిలో కత్తి దూరంగా పడింది. అదే సమయం అనుకుని లేవటానికి ప్రయత్నించింది. ఆమె ఎలాగోలా ఆయన పట్టు నుండి తప్పించుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుండి అని ఆమె ప్రయత్నం సాగనివ్వలేదు. ఆమెను పట్టుకుని జుత్తు చేత్తో మెలిపెట్టి, నన్ను ఆడిస్తున్నావా అంటూ కోపంతో రెచ్చిపోయి ఆమె తలని గోడకేసి కొట్టాడు. ప్రమీల బాధ భరించలేకపోతోంది. ఆయనలో ఏదో తెలియని కోపం, కక్ష రెట్టింపయ్యాయి. ఈమె యవ్వనంలో ఉంది. తను వృద్ధుడైపోయాడు. ఎంత భార్య అయినా 3 ముళ్ళు వేసి బంధించినా తన దగ్గర ఉంటుందా? ఆమె కోరికలు తీర్చుకోక మానుతుందా? సమయం చూసుకుని స్నేహాలు పెంచుకొని కోరికలు తీర్చుకుంటుంది. ఈమెను చంపేయాలి ఎలాగైనా. ఈమె ఇంత అందంతో బ్రతికుండకూడదు. తను హంతకుడిగా లోకానికి తెలియకుండా చంపేయాలి. ఈమెకై ఈమె ఆత్మహత్య చేసుకుందని తెలవాలి. ఈమె నీడ కూడా తన కొడుకు మీద పడకూడదు. ఈమె మరో బిడ్డకు తల్లి కాకూడదు అని ఆమెను గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు. 2 రోజులుగా ప్రమీల అలా తిండి తిప్పలు లేకుండా పడుంది. లేవటానికి శక్తి లేదు. ముక్కు నుండి నోటి నుండి రక్తం కారసాగింది. తలకి గాయమయ్యి రక్తం ఆరుకుపోయింది. తలంతా అట్టగట్టుకుపోయింది. తల వెంట్రుకలు రక్తంతో తడిచిపోయి ముళ్ళులా గుచ్చుకోసాగాయి. ఆమెకు లేవడానికి ఓపిక లేదు. ఒళ్ళంతా నొప్పులు. చెయ్యి కదపలేకపోతోంది. కాళ్ళు కదపలేకపోతోంది. విపరీతమైన దాహం. గొంతు కార్చుకుపోతోంది. ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఎవరైనా చల్లని నీళ్లు తెచ్చి గొంతులో పోస్తే ఎవరైనా ఆమె అదే ధ్యాసలో మునిగిపోయి ఉంది. అదే సమయంలో ఎవరో తలుపులు తీసుకుని ఆ గదిలోకి వచ్చినట్టయింది. ఆయన వచ్చారా, మంచినీళ్ళు ఇస్తారా అన్నట్టు ఆశగా చూసింది. గదిలోకి వచ్చింది ఆయన కాదు, నాగేంద్ర ప్రసాద్. ఆమె వైపు జాలిగా చూస్తూ దగ్గరకు వచ్చాడు. చేతి బొటనవేలు చూపించి మంచినీళ్లు కావాలని సైగ చేసింది. వెళ్ళి గబగబా మంచినీళ్లు తెచ్చి తాగించాడు. 2 గ్లాసుల నీళ్లు గటగటా తాగేసింది. లేచి నిలబడు అన్నట్టు చెయ్యి ఆసరా ఇచ్చాడు. ఆమె లేవలేకపోయింది. రోగిష్టిదానిలా అలా నిస్సహాయంగా జాలిగా చూసింది. నాగేంద్ర ఆమెను 2 చేతుల మధ్య లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టి చల్లటి నీళ్లతో ముఖం తుడిచాడు. భోజనం తెప్పించి మజ్జిగన్నం గిన్నెలో మెత్తగా కలిపి స్పూన్తో నోట్లో పోశాడు. ఆమె ఆకలి తీరి కడుపు మంట తగ్గి చల్లబడి ప్రాణం తెప్పరిల్లినట్టయి అలా పడుకుండిపోయింది. ఆమె తల నిమురుతూ అలాగే కూర్చున్నాడు. ఆమె లేచేసరికి ప్రమీలకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి నాగేంద్ర ఆమె తల దగ్గర కూర్చుని తల నిమురుతూ ఉన్నాడు. నాగేంద్ర అంది మెల్లగా. ఆమె కంఠస్వరం నూతిలో నుండి వెలువడినట్టుగా ఉంది. ప్రమీ అన్నాడు ప్రేమగా ఆమె చెంపలు నిమురుతూ. నాగేంద్ర అంటూ అతని చేతులు పట్టుకుని ఏడ్చేసింది. ఊరుకో ప్రమీ అంటూ ఓదార్చాడు. నాగేంద్ర, నేను మోసపోయాను. శరత్ మోసం చేశాడు పెళ్లి చేసుకోకుండా. పెళ్లి చేసుకున్న భర్త నన్ను ఈ విధంగా మోసం చేశాడు. బిడ్డను కనివ్వడానికే నన్ను పెళ్లి చేసుకుని బిడ్డ పుట్టాక నాకు ఆ బిడ్డను దూరం చేశాడు. నా బిడ్డకు దూరమై నేను బ్రతకలేనంటూ హృదయ విదారకంగా ఏడ్చింది.
ఊరుకో ఊరుకో అంటూ ఓదార్చడం తప్పించి ఏం మాట్లాడలేకపోయాడు. అతనికి తెలుసు, మారుతాళాలతో గది తలుపులు తీసుకుని వచ్చాడు సాహసించి. ఆమెను ఓదార్చి స్నానం చేయమని బట్టలు మార్చుకురమ్మని చెప్పి ఈలోగా తను ఆ గదిలోకి భోజనం తెప్పించాడు. 2 రోజులు నాగేంద్ర తాళం తీసుకొచ్చి ఏం కావాలో చూసి వెళ్ళిపోతుండేవాడు. సురేంద్రనాథ్ గారు వచ్చి భార్య నీరసంగా లేకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. నౌకర్లనందరినీ అడగటంతో ఏం చెప్పాలో తోచక మాకు తెలియదని అబద్ధమాడేశారు. నాగేంద్ర ధైర్యం చేసి ఆయనకు చెప్పాడు, నేనే మారుతాళంతో తలుపులు తీశాను, మీరేం అనరని. ప్రమీల చనిపోతే మీ మీదకొస్తుంది, మీ మీదకు కేసు రావటం నాకు ఇష్టం లేదని మరోలా చెప్పేసరికి ఆయన శాంతపడి నాగేంద్రను మెచ్చుకున్నాడు. అతన్ని నమ్మాడు. ప్రమీలను సురేంద్రనాథ్ గారిని చూస్తుంటే కోపం కక్ష రగులుకోసాగింది. వీడు నీ భర్త, వీడిని చంపేయాలి, నా బిడ్డను నాకు దూరం చేసిన రాక్షసుడు అనుకొని ఆ రోజు పిచ్చి ఆవేశంతో కత్తి తీసుకుని ఆయన గదిలోకి వెళ్ళింది ప్రమీల. ప్రమీలను చూసి కోపంతో ఊగిపోతూ ఆమె చేతిలో కత్తి తీసుకుని గుండెల్లో పొడిచి కత్తి పారేసి భార్య వైపు చూశాడు. నెత్తురు వరదలై పారసాగింది. ఆయనకు నాగేంద్ర మాటలు గుర్తుకొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కారులో వెళ్ళిపోయిన మనిషి పత్తా లేకుండా పోయారు. అంతవరకు నమ్మకంగా ఉన్న డ్రైవర్కి ఆయన కథ, ఆమె గురించి తెలుసు. ఆ రోజు అతను డ్యూటీలో లేడు. పెట్టిన సెలవు ఇంకా పొడిగించమని అడుగుదామని వచ్చేసరికి డ్రైవర్ని చూడకుండా ఆయన కారులో వెళ్ళిపోవడం, కంగారుగా గదిలో స్పృహ లేకుండా ప్రమీల రక్తపు మడుగులో పడి ఉండడం చూసి వెంటనే ఆమెను కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. కత్తి గుండెల్లో దిగలేదు. గుండెలకు మధ్యగా కత్తి జారిపోయింది. ప్రమీలకు చికిత్స చేయటంతో ఆమెకు తెలివి వచ్చింది. ఏం ప్రమాదం లేదన్నాడు డాక్టర్. ప్రైవేట్ నర్సింగ్ హోమ్ డ్రైవర్ డాక్టర్తో మాట్లాడి ఈ విషయం పైకి రాకుండా చేశాడు. డాక్టర్కి సురేంద్ర గారి పేరు, ఆయన స్వభావం తెలుసు. అందుకే మౌనం వహించారు. ప్రమీలను అడిగితే నా పొరపాటు వల్లనే కత్తిగాయమైందని అబద్ధం చెప్పింది. భర్త అలా ప్రవర్తించాడని చెప్పటం ఇష్టం లేక. డ్రైవర్కి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. కళ్ళ నీళ్లు తిరిగాయి. మరెవరైనా అయితే భయపడి పారిపోదురు. మధ్యదారిలో చనిపోతే హత్యానేరం కింద అరెస్ట్ చేస్తారని, అలా కాకుండా ఆ డ్రైవర్ ప్రాణానికి తెగించి హాస్పిటల్లోకి తీసుకువెళ్లటం మెచ్చుకోతగిన విషయం. నాగేంద్రకి ఈ విషయం తెలిసి కంగారుగా వచ్చాడు. వస్తూనే ఆమె తలపై గడ్డమాంచి కళ్ళనీళ్లు తెచ్చుకున్నాడు. ఆమె అదోలా నవ్వింది. హాస్పిటల్లో 15 రోజులుంది. కథ కొనసాగుతుంది.